ఎక్స్ట్రా జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై వాక్మేట్ వాక్ విత్ కంఫర్ట్ లో ఇప్పుడు స్కిట్ ని చింపాలన్నా మేమే స్కిట్ లో చింపాలన్నా మేవే అంటున్నారు వెంకీ టీమ్. అసలు ఏం చింపుతారు తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ వెంకీ అలాంగ్ విత్ హిస్ మంకీస్. చిరు చెయ్యేస్తే చినికి చాటైపోద్ది. చిరు చెయ్యేస్తే చీకటంతా వెలుగైపోద్ది. పెళ్ళైతే ప్రతి ఒక్కరి లైఫ్ మారుతుంది అంటారు. నా లైఫ్ కూడా మారిందండి. మా ఆవిడ ఏది చేసినా చించేస్తున్నాడు. నిజంగా దాని ప్రేమ చూస్తే అసలు బయటికి వెళ్ళబుద్ది కాదండి. నమ్మకం లేదా సార్? కావాలంటే మీరు చూడండి. ఏమే మన ఇంటికి నాగబాబు గారు రోజా గారు ఒకసారి రా. అయ్యో అవునండి, నిజంగానే వచ్చారు. అబ్బా ఈ ఆనందం తట్టుకోలేకపోతున్నానండి. ఏమండి నేను ముందు ఒక మాట చెప్పాను సార్, దీని ప్రేమ చూస్తే బయటికి వెళ్ళలేరు అని. ఇంతగా ప్రేమిస్తే ఎలా బయటికి వెళ్తారు సార్? అయినా దీంతో ఎలా జీవితం భరిస్తున్నారు అనుకుంటున్నారా? మనం సినిమాకి వెళ్తామండి, సినిమా బాగాలేకపోతే బయటికి వెళ్ళొచ్చు. కానీ ఒక భర్త అనేవాడు సినిమా హాల్లో కుర్చీలు అంటాడు సార్. సినిమా బాగున్నా లేకున్నా దాన్ని భరిస్తూ అక్కడే కూర్చొని ఉండాలి. అయినా మా ఆవిడతో ఎలా కాపురం చేస్తున్నానంటే మా అత్తమామ నాకు బంపర్ ఆఫర్ ఇచ్చారండి. ఏంటంటే కిలో చికెన్ కొంటే బొచ్చు ఫ్రీ ఇచ్చినట్టు, అరకిలో సర్ఫ్ కొంటే నురుగు ఫ్రీ వచ్చినట్టు. ఆఫర్ ఏంటంటే అనుకుంటా బాగా చిరిగిందారా? బాగా చిరిగింది బాబా. ఏం చేద్దాం రా, మీ అక్కని చేసుకున్నప్పటి నుంచి నా బతుకు అక్క చింపిని ఇస్తారాక అయిపోయింది. అనుకుంటా బాబా. మీ అక్కకి దానికి పెద్ద తేడా ఏం లేదురా. అవును బాబా. ఇంతకి మీ అక్కకి చించడం ఎలా అలవాటైందిరా? అది కడుపులో ఉన్నప్పుడు మా అమ్మ డి జూనియర్ షో చూసేది బాబా. అందరూ డాన్సింగ్ కి ఇంట్రెస్ట్ గా చూస్తూ ఉంటారు బాబా. ఇంకొందరు నిహారిక గారి యాంకరింగ్ ఇంట్రెస్ట్ గా చూస్తూ ఉంటారు బాబా. ఇది మాత్రం తరుణ్ మాస్టర్ కనెక్ట్ అయిపోయింది బాబా. మాస్టర్ కనెక్ట్ అవడం ఏంట్రా? అంటే తరుణ్ మాస్టర్ చింపే పేపర్ కనెక్ట్ అయిపోయింది బాబా. అలా చించుతూ మా అమ్మ పొట్టును చింపుకొని బయటకు వచ్చేసింది బాబా. వితౌట్ ఆపరేషన్. వైలేషన్? అవును బాబా. అప్పటి నుంచి మా జీవితాలు చిరుగుతూ ఉన్నాయి బాబా. అవునా? మరి స్కూల్ ఏజ్ లో ఎలా మేనేజ్ చేశారు? దానికి గాజుల బదులు బాక్సింగ్ గ్లౌజ్ వేసి మేనేజ్ చేసే బాబా. మరి రైటింగ్? దాని జీవితం అనే సినిమాకి నేనే రైటర్ని బాబా. మరి పెళ్లిలో అలా కుదురుగేలా కూర్చోబెట్టారా దాన్ని? దాని చేతిలో కొబ్బరి బొండం చూసావు కదా బాబా. దాని చుట్టూ ఫెవిక్విక్ పెట్టి దాని చేతిలో పెట్టాం బాబా. కుదురుగా కూర్చొని నీతో పెళ్లి చేసుకుంది బాబా. ఇన్ని రోజులు నేను మా ఇద్దరిని పవిత్రమని అనుకున్నాను, ఇప్పుడు తెలిసిన ఫెవికాల్ బంధం అని. ఫ్రీజ్ అయిపోరా సార్. అది శోభనం రోజు వచ్చిన బట్టలు చించేస్తుంటే ఆతృతతో చించింది అనుకున్నానండి, ఇలా అలవాటుతో చించింది అనుకోలేదండి. వచ్చే ఎక్కడ చిరిగింది బాబా? అబ్బా ఇంట్లో పని చాలా ఎక్కువైపోతుంది. ఏమండి నన్ను సినిమాకి తీసుకెళ్తారా? లేదు ప్లీజ్ అండి. వద్దంటారేంటండి సార్? మొన్న ఇలాగే సినిమాకి తీసుకెళ్ళిందండి, హీరో ఎంట్రీ అదిరిందని చెప్పి పైకెక్కి థియేటర్ చించేసింది సార్ తెరని. నన్ను సినిమా తీసుకెళ్తున్నారా లేదా? వద్దంటారు ఏంటండి? తీసుకెళ్తానే. తీసుకెళ్తారు కదా, థ్యాంక్ యూ అండి. తీసుకెళ్తానన్నా చించింది, వద్దు అన్న చించింది. ఏం సార్ నా బతుకు? బాబా నీ ఫోన్ మోగుతుంది. ఫోన్ ఒకసారి కొత్తంగి. హలో హలో చెప్పరా. అరే బాబా ఎక్కడున్నావు? హైదరాబాద్ లో ఉన్నాను రా. అరే నేను హైదరాబాద్ లో ఉన్నాను బావా. హైదరాబాద్ వచ్చావా? అది నేను ఆగ్రాకి వెళ్ళా. నేను ఆగ్రా వచ్చాను బావా. అంటే ఇప్పుడే సూరత్ లో దిగాను రా. జస్ట్ ఇప్పుడు సూరత్ లో దిగాను బావా. సూరత్ లో ఎక్కడున్నావు? నీ పక్కన. జోక్ చేశా. నేను ఆల్రెడీ చూసేసా. ఏంట్రా ఇలా వచ్చావు? ఏంటి ఎలా వచ్చా ఉంటావు? నేను చూద్దాం వస్తే. చూసావు కదా, వెళ్ళిపో. అదేంటి అలా అంటున్నావు? ఎలా అన్నాడు ఏంట్రా? బయట బోర్డు చూసి వచ్చావా? అలా చూసాను రా, వెల్కమ్ టు హైదరాబాద్ ఉంది. బస్ స్టాండ్ బోర్డు కాదురా. నువ్వు ఎటు నుంచి వచ్చావు? ఇటు నుంచి కదా, నీకోసం కనబడి అక్కడ బోర్డు ఉంది, ఆ బోర్డు చూసిరా. మా ఆవిడ ఉంది జాగ్రత్త. మీ ఆవిడ నువ్వు జాగ్రత్తగా చూసుకునేదే కాకుండా మాలాంటి వచ్చిన వాళ్ళ చేత కూడా బాగా చూడమని చెప్తున్నావు అంటే చాలా గ్రేట్ బావా. కుక్కుంది జాగ్రత్త అంటే కుక్కని జాగ్రత్తగా చూసుకోమని కాదురా, దానితో జాగ్రత్తగా ఉండమని. నాకు అర్థం కాలేదు బావా. అసలు ఏంటంటే బావా ఇది మా ఆవిడ నాకు గిఫ్ట్ ఇచ్చింది బావా. దీనికి మడతలు పడితే మా ఆవిడ నన్ను మడతెట్టేస్తుంది. జస్ట్ చిన్న మరక పడితే మడత చేసి పడతా బావా. ఎందుకైనా మంచిగా చెప్తున్నాను, దూరం ఇంట్లోకి వచ్చేటప్పుడు చొక్కా విప్పిరా. ఏ బావా ఎవడన్నా చెప్పులు ఇప్పుడమ్మంటాడు, చొక్కా ఇప్పుడమ్మంటున్నాడు బావ. నువ్వు ఎక్కడికక్కడ ఏం మాట్లాడుతున్నావు అర్థం చేసుకోరా. నాకేం అర్థం కావట్లేదు బావా. ఒక్క నిమిషం. అరే బామ్మర్ది, ఊరు నుంచి నా ఫ్రెండ్ వచ్చాడు రా. వానికి మీ అక్క గురించి చెప్పి అక్కడ నేను ఇన్సల్ట్ అవ్వలేను, అలాగని చెప్పి వాడిని మీ అక్కకు బలి ఇవ్వలేను. ప్లీజ్ రా, నువ్వే మేనేజ్ చేయాలి. డన్. మీ అన్నయ్య వచ్చాడు చూడు, మీ అన్న కాఫీ పట్టరా. అలాగేనండి అన్నయ్య కాఫీ. చెల్లమ్మ కాఫీ అమృతంలా ఉంది. అదేంటన్నయ్య నేను కాఫీనే ఇచ్చానే.
కాఫీ అమృతంలో ఉందని చెప్తున్నానమ్మా. ఏమన్నారన్నయ్య? అమృతంలో ఉందని చెప్తున్నాను. ఏమన్నారన్నయ్య? అమృతంలో ఉందని చెప్తున్నాను. ఏమన్నారన్నయ్య? అమృతంలో ఉందని చెప్తున్నానమ్మా. ఏంట్రా అలా పరిగెత్తున్నారు? రాక రాక వచ్చావు కదరా, మీ తమ్ముడు తీసుకెళ్లి మీ చెల్లితో టిఫిన్ చేసుకుని తీసుకొస్తున్నా. ఆ క్లాస్ త్వరగా రప్పించా. అరే ఇందులో కుట్టుకుంటున్నాడు. అంటే వీడు ఫ్యూచర్ లో డాక్టర్ అవ్వాలనుకున్నాడు. సో గుండె ఆపరేషన్లు చేయాలి కదా, అందుకే వాడి గుండె వాడే గుట్టుకుంటున్నాడు అనమాట. వాడే కుట్టుకుంటున్నాడు లైవ్ లో. లైవ్ లో ఏ ఛానల్ వస్తుంది? చాలా ఆకలేస్తుందమ్మా. ఒక్క నిమిషం ఇది పట్టుకోమ్మా. షర్ట్ మీద పడింది అనుకో మళ్ళీ మావాడు చంపేస్తున్నాను. చెల్లమ్మా ఇది ఇడ్లీయా మల్లెపువ్వా? ఏమన్నారన్నయ్య? ఇది ఇడ్లీయా మల్లెపువ్వా? ఎంత తెల్లగా ఉందంటమ్మా. ఏమన్నారన్నయ్య? ఇది ఇడ్లీయా మల్లెపువ్వా? ఎంత తెల్లగా ఉందండి. ఏమన్నారన్నయ్య? ఇది ఇడ్లీయా మల్లెపువ్వా? ఎంత తెల్లగా ఉందంటమ్మా. అన్నయ్య వస్తాను. అరే నువ్వు కుట్టుకుంటావుంట్రా? అంటే వీడు ఫ్యూచర్ లో బిజీ డాక్టర్ అయ్యాడు అనుకో, అప్పుడు నాకు ఆపరేషన్ ఎవరు చేస్తారు? అందుకే నా గుండె నేనే కుట్టుకోవడం అలవాటు చేసుకుంటున్నా. ఆపరేషన్ దారాలు మ్యాచ్ అయ్యా బాబా. దాని మ్యాచ్ అంటానండి. ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంది కదా, మ్యాచ్ కి వెళ్దాం అంటున్నాడు. అవును నాకేం అర్థం కావట్లేదు బావా. అన్నయ్య అమ్మా చెల్లమ్మా అన్నయ్య నా పెళ్లి ఆల్బమ్ చూస్తారా? చూస్తానమ్మా. అన్నయ్య పెళ్లికి చాలా మంది చుట్టాలు వచ్చారు, అందరు దీంట్లోనే ఉన్నారు, కొంచెం బరువుగా ఉంటదే. ఏంటమ్మా ఈ ఫోటోలో సీతారాముల్లా ఉన్నారు మీ ఇద్దరు? ఏమన్నావు అన్నయ్య? సీతారాముల్లా ఉన్నారంటున్నానమ్మా. ఏమన్నావు అన్నయ్య? సీతారాముల్లా ఉన్నారంటున్నా. అన్నయ్య ఇదే యాంగిల్ లో ఉన్నాం కదా మేము అక్కడ. అవునవును. చెల్లమ్మా ఈ ఫోటో చూసావా? శివుడు పార్వతిలా ఉన్నారు. అందులో ఈ యాంగిల్ లో ఉన్నాం. చెల్లమ్మ ఈ ఫోటో చూసావా? మళ్ళీ మ్యారేజ్ చేయాలనుకుంటా. అయినా నువ్వేంట్రా మేనేజ్ చేయకుండా అలా చూస్తున్నావు? బాబా కుట్టడానికి చిరిగింది చొక్కా కాదన్నా, నీ వీపు బా. అరే వీపులు రక్తాలేంట్రా? నువ్వు చేయబట్టే మొత్తం కోసిపోయి మొత్తం. చూడండి అమ్మా చెల్లమ్మ ప్రతి ఫోటోలో నువ్వే సూపర్ ఉన్నావు. కొందరు బొమ్మలా ఉన్నావు. ఎన్నిసార్లు చెప్పాలమ్మా నువ్వు కొందరు బొమ్మలా ఉన్నావు. ఓకేనా? ఏమన్నారన్నయ్య? కొందరు బొమ్మలా ఉన్నావమ్మా. ఏమన్నారన్నయ్య? కొందరు బొమ్మలా ఉన్నావమ్మా. ఏమన్నారన్నయ్య? కొందరు బొమ్మలా ఉన్నావు. ఈడేంటో డాక్టర్ అన్ను. వాడు బట్టలు డాక్టర్ రా. మా ఆవిడ చంపేది. అన్నయ్య అయ్యో అయ్యో. సో రోజా గారు చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. ఒక భార్యకున్న చిన్న జబ్బు లాంటి మేనరిజాన్ని పెట్టుకొని ఫుల్ స్కిట్ నడిపించారు. చాలా బాగుంది. అండ్ మీ వైఫ్ క్యారెక్టర్ సూపర్ గా చేసింది. వెరీ నైస్. మీరైతే లేడీ క్యారెక్టర్లు ఇంకా సెట్ అయిపోయారు కదా. అనకండి మేడం దయచేసి, ఇప్పటికే నేను చినిగిపోయాను. నాగబాబు సార్ బాగుంది. నీట్ గా క్రిస్పీగా ఎక్కువ లేకుండా కరెక్ట్గా ఎంత ఉండాలి అంత ఉంది. ఎక్కడ లాగలేదు, నీట్ గా ఉంది, బాగా ఎంటర్టైన్ చేశారు. స్నూపీ ఇటమ్మ ముద్దు పెట్టు. పెళ్ళైన కొత్తలోనండి ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే కుక్క మురిగేది, మావిడ ముద్దు పెట్టేదండి. ఇప్పుడు అంతా రివర్స్ అయింది. కుక్క ముద్దు పెడుతుంది, మావిడ మురుగుతుంది. ఏమండి ఆఫీస్ నుంచి వస్తున్నారా? అబ్బే లేదే, శ్మశానం నుంచి వస్తున్నా. మీ నాన్న అడిగానని చెప్పమన్నాడు. ఎందుకంటే అంత కోపం? నీలాంటి దాన్ని చేసుకుంటే కోపాలే వస్తాయి, కోరికలు రావు. పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అయింది, ఓ ముద్దు ముచ్చట లేదనుకోండి. ఏది నీ మొహానికి ముద్దు? ఏమండి ఈ మొహంలో ముద్దు ఎక్కడ పెట్టాలో చెప్పండి మీరు. ఇది మొహం అండి? మాట్లేసిన ప్లాస్టిక్ బకెట్ మొహం ఒకటి వేసుకొని. మీరు అలాగంటారు కానీ రేష్మి నేను బయటికి వెళ్తుంటే జనం అంతా ఎవరు రేష్మి అని కన్ఫ్యూజ్ అవుతున్నారు తెలుసునా? ఏ సత్తే ఏ గొడవ లేదు, సత్తే ఏ గోలా లేదు, బుట్టే ప్రతి ఓడు సత్తాడో. ఓ కలగాలం కాకుల్లాగా గడిపేస్తే
ప్రాబ్లమ్స్ వస్తే ఆలోచించుకొని సాల్వ్ చేసుకోవాలి కానీ ఇలా సూసైడ్ చేసుకోకూడదండి. ఏడ్చించాలి పద లేట్ అవుతుంది. ఏంటి బ్యాగ్ ఏంటి? పారాచూట్. చెప్పు ఏంటి బ్యాగ్ ఏంటి? పైన దూకేస్తాం కదా, దారిలో ట్రావెలింగ్ లో తినడానికి చేగోడులు బిస్కెట్లు అందించానండి. సున్నుండలు తేలేదా? ఓ మీకు ఇష్టం కదా, మీరు దూకుతుంటే సోనలు పట్టుకొచ్చేస్తాను. పిచ్చి ఆశాలు వేయద్దు. దూకడం కొత్త పెట్టుకొచ్చిందంట అన్ని తినడానికి కదా. ఇక్కడ నేను దూకితే చచ్చిపోతా. లేదు నేను డాక్టర్, నువ్వు లాయర్ అవుతాను. ఇక్కడ నీకు అంత డౌట్ గా ఉంటే తల కిందకి పెట్టి కాలు పై నుంచి ఇలా దూకు. కింద పడంగానే తల బయలుపోయి చచ్చిపోతావు. రెడీ 1. ఏంటిది? నాకు హెడ్ఏక్ అండి, తలకింత వెళ్తే నొప్పి ఎక్కువ వస్తుందని. ఎంత అందంగా ఉందో కదండి టూరిజం ప్లేస్. ఫస్ట్ టైం చూసినప్పుడు పంది పిల్ల కూడా అందంగానే ఉంటది. అవునండి, అలా అనుకునే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. ఈ గుహల్ని క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో బుల్బుల్ అనే రాజు కట్టించాడు మేడం. ఎందుకు కట్టించాడో? ఇప్పుడు దేశంలో ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు కదా, మీరు ఎవరైనా ఎందుకు పెళ్లి చేసుకున్నారు? ఆవిడంటే ఇష్టం కాబట్టి. రాజుగారి కూడా ఎలక పొక్కత గోల్లో రాణిగారితో మాట్లాడడం ఇష్టం కాబట్టి. ఏమండి ఆ గోలోకి వెళ్దారండి. ఏంటి వెళ్ళేది? నీతో టూర్లు తిరిగి తిరిగి నా నడుము పడిపోయింది. ఆ ఎలక పొక్కంత గుహలకు నేను ఎలా వస్తానే? రండి మేడం, నేను తీసుకెళ్తాను. సాధించా, కనిపెట్టా 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 కనిపెట్టా. అబ్బబ్బబ్బబ్బా, ఏం కనిపెట్టారో? పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు ఒక బాబును కూడా కనిపెట్టలేదు.